హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో భారతదేశం గురించి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితమైనటువంటి సమాచారం. ఈ యొక్క సమాచారం మీకు ఉపయోగపడుతుందని మన వీడియోని రెడీ చేయడం జరుగుతుంది. సరే, టాపిక్లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశం విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఉత్తర అర్ధగోళంలో ఉంది. దీని యొక్క సరిహద్దులుగా మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా అంటే టిబెట్ అనేవి సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతము ఇందిరా పాయింట్. ఇది గ్రేట్ నికోబార్ అనే దీవులో ఉంది. భారతదేశం మధ్యగా కర్కట్రాక ప్రయాణం చేస్తుంది. దీనికి 82.5 తూర్పు రేఖాంశం అనేది ప్రామాణిక రేఖాంశంగా ఉంది. తూర్పు రేఖాంశం దేశంలో ప్రయాగ్రాజ్ నగరం నుంచి పోతుంది. భారతదేశం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. తూర్పు పడమర మధ్య దూరం 2,933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3,214 కిలోమీటర్లు. భూభాగము సరిహద్దు పొడవు 15,106.7 కిలోమీటర్లు. తీరరేఖ పొడవు చూస్తే 7,516.6 కిలోమీటర్లు. దీని ప్రకారమే భారత కాలమానం అనేది నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలానికి 5:30 గంటల ముందుగా ఉంటుంది. భారత్ యొక్క కాలమానము గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి 5:30 గంటల ముందుగా ఉంటుంది. జనవరి 5న ఇంఫాల్లో 5:59 సూర్యోదయం అయితే అహ్మదాబాద్లో 7:20 సూర్యోదయం అవుతుంది. అలాగే సూర్యాస్తమయం ఇంపాల్లో 16.37కి అంటే 4:30కి అయితే అహ్మదాబాద్లో 6:05కి అవుతుంది. గోండ్వానా భూమిలో భాగంగా భూగర్భ నిర్మాణాలు, శిలాశైథిల్యము, క్రమక్షయము, నిక్షేపణ వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగమైన నేలలు ఏర్పడ్డాయి. భారతదేశ ద్వీపకల్ప పలకము ఈశాన్య దిశగా పయనించి యురేషియా పలకంతో ఢీకొంది. ఇలా ఢీకొనడం వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో హిమాలయాలు ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరాంచులు పగిలిపోయి పెద్ద లోయ అనేది ఏర్పడింది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు తెచ్చిన ఒండ్రు కుంట వేయడం వల్ల ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు ఏర్పడ్డాయి. భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి ఎంతో పురాతనమైనది. దీనిలో 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు. అందులోని హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు ఒక చాపం వలె పడమ నుంచి తూర్పుకు 2,400 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ఈ పశ్చిమాన 500 కిలోమీటర్ల వెడల్పు, తూర్పు ప్రాంతంలో 200 కిలోమీటర్ల వెడల్పు ఉన్నాయి. హిమాలయాల సమాంతరంగా 3 పర్వతశ్రేణులు ఉన్నాయి. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములు, పర్వతశ్రేణులు వేరయ్యాయి. హిమాలయాలు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండేటువంటి లోయలను డూన్ అంటారు. డెహ్రాడూన్, కొట్లేడూన్, పాట్లేడూన్ హిమాలయాలకు సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ కూడా ఉండడం అయితే జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అనేటువంటి హిమాలయాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో లెందీగా ఉంటే మన వాళ్ళు ఇష్టపడలేదని షార్ట్ కట్లో చేస్తున్నాం. ఏదేమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వీడియో అనేది రెడీ చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.